హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయాస్ టాకీస్. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఫన్నీగా ఉంది. అలాగే మధ్యలో అయితే మణికంఠ మీద అయితే శక్తి టీం వాళ్ళు అయితే కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే చేశారు. నబీల్ బెలూన్స్ టాస్క్లో ఓడిపోయాడు కానీ గెలిచి ఓడాడని నాకు అనిపిస్తుంది. బాగా ఫైట్ చేశాడు, చాలా వరకు పట్టుకునే ఉన్నాడు. బెలూన్ని అంతసేపు పట్టుకునే ఉన్నాడు. కానీ విన్ అయింది మాత్రం శక్తి టీం, పృథ్వీ. అలాగే ఈరోజు ఎపిసోడ్లో విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మనమైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పట్టుకుంటే పగిలిపోద్ది అని ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆ 15 మినిట్స్లో ఆ బాల్ని అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది ఒక పోల్ లాగా, ఆ పోల్స్ దగ్గర పట్టుకొని ఒక 15 మినిట్స్ ఉండాలట. ఆ 15 మినిట్స్ ఎవరు ఉంటారు, మీ క్లాన్లో ఎవరు వస్తారు, మీ క్లాన్లో ఎవరు వస్తారని బిగ్ బాస్ అయితే అడిగాడు. శక్తి క్లాన్ నుంచి అయితే పృథ్వీ వెళ్ళాడు, కాంతారా క్లాన్ నుంచి అయితే నబీల్ వెళ్ళాడు. ఎందుకంటే నబీల్ తప్ప అక్కడ వేరే ఆప్షన్ ఎక్కడ కనపడలే, అందుకని నబీల్ అయితే వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళి టాస్క్ ఆడుతున్నారు. ఇందులో బిగ్ బాస్ అయితే ఒక క్వశ్చన్ వేశారు, ఏమని, పృథ్వీ నీకు హౌస్లో ఎవరంటే ఇష్టం లేదు అని అడిగాడు. మనకందరికీ ఒక ఆప్షన్ ఏంటంటే హౌస్లో ప్రస్తుతానికైతే హౌస్లో ఎవరైనా అంటే ఫస్ట్ మణికంఠ పేరుని తీసి పడేస్తారు. అలాగే పృథ్వీ అయితే నాకైతే మణికంఠ ఇష్టం లేదని చెప్పేశాడు. తర్వాత నబీల్ నీకు హౌస్లో ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడిగారు. ఇక్కడ బిగ్ బాస్ చాలా తెలివిగా క్వశ్చన్ అయితే వేశాడు. ఇష్టం లేని వాళ్ళు అంటే ఆల్రెడీ మణికంఠ పేరు చెప్పేద్దామని నబీల్ అయితే రెడీగా ఉన్నాడు. కానీ అక్కడ ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పమంటే సీత అన్నాడు, ఇష్టం లేని వాళ్ళ పేరు చెప్పమంటే నిఖిల్ పేరు చెప్పాడు. మణికంఠ పేరు చెప్దామని ఆగిపోయి నిఖిల్ పేరు చెప్పాడు, ఎందుకంటే వాడు ఈ మధ్యలో నాతో మాట్లాడలేదు అని చెప్పాడు. అలాగే పృథ్వీని అయితే ఒక పాట పాడమన్నాడు, ఒక పాట అయితే పాడాడు, నవ్వించాడు. ఈ పాట హౌస్లో ఎవరి కోసం పాడుతున్నామని నబీల్ అయితే కామెంట్ చేశాడు. దానికి పృథ్వీ అయితే నేనైతే విష్ణు కోసం పాడుతున్నాను హౌస్లో అయితే అన్నాడు. ఇక చూసుకోవాలి మన విష్ణుప్రియ ఎక్కడ అసలు భూమి మీద ఆగట్లేదు, నా కోసం పాట పాడాడని. అలాగే నబీల్ కూడా నైనిక కోసం ఒక పాట అయితే పాడమన్నాడు బిగ్ బాస్. నబీల్ నైనిక అనుకుంటే ఒక ట్యూన్ అయితే పాడాడు. అదే ట్యూన్ ఏంటంటే రాధిక అనే సాంగ్ని అయితే అలా చేసి ఆ పాట అయితే పాడాడు. అందరూ నవ్వుకున్నారు. అయితే ఈ తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత ఒక చేత్తో పట్టుకోవాలి బ్యాలెన్స్ అన్నారు. ఆల్రెడీ 15 మినిట్స్ పట్టుకున్నారు, ఇద్దరు ఒకే ఈక్వల్గా 15 మినిట్స్ పట్టుకున్నారు. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపేశారు. మిగిలిన 15 మినిట్స్ మిగిలిన తర్వాత ఎంత టైం ఎవరు ఎక్కువ బెలూన్ పగలకుండా ఉంటారో అదైతే ప్రైజ్ మనీకి యాడ్ అవుద్దన్నారు. అలా పృథ్వీ అయితే బెలూన్ పగలకుండా ఉన్నాడు, నబీల్ అయితే విడిచిపెట్టేశాడు. అలా ₹1,00,000 ప్రైజ్ మనీ అయితే వచ్చింది. విన్ అయింది శక్తి టీం. మార్నింగే రాధిక సాంగ్ అయితే వేశారు బిగ్ బాస్. యష్మి నిఖిల్ పృథ్వీ అయితే డిస్కషన్ పెట్టుకున్నారు. యష్మి ఏడుస్తుంటే నిఖిల్ పృథ్వీ అయితే ఓదారుస్తున్నారు. తను ఎందుకు ఏడుస్తుందంటే బాగా ఏదో హర్ట్ అయ్యి బాగా ఏడుస్తుంది తను. ఆ డిస్కషన్లో అది తన గేమ్ ఆడలేనా, నన్ను గేమ్ ఆడలేకపోయావు, నిన్ను తీసేయాలని ఎవరు అన్నారట. దానికోసం బాధపడి యష్మి అయితే ఏడుస్తుంది. గేమ్లో బెలూన్స్ బాల్స్ టాస్క్లో యష్మి ఓడిపోయింది కదా, అక్కడ యష్మిని తీసేస్తే బాగుండేది మణికంఠను కాదని అన్నారని దానికోసం అయితే యష్మి ఏడుస్తుంది. ఆ టాస్క్లో నిజంగానే యష్మి అయితే సరిగ్గా చేయలేదు, దానివల్ల యష్మి తీసేయవచ్చు కదా అని అయితే అన్నారట. దానికోసం బాగా ఏడ్చింది. వీళ్ళిద్దరూ అయితే ఓదార్చారు. తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే కాంతారా టీంలోంచి ఒక అనర్హుల్ని తీసేయాలి. కాంతారా టీం నుంచి ఒక అనర్హుల్ని తీసేయాలి. ఎవరు తీసేయాలి? శక్తి క్లాన్ వాళ్ళు తీసేయాలి. ఇప్పుడు అసలైన కథ ఇప్పుడు మొదలైంది. అక్కడ ఉన్న దాంట్లో స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే అబ్బాయిలు నబీల్. వీళ్ళంతా డిస్కషన్ చేసుకుని శక్తి టీం వాళ్ళు ఏం చేశారు, అంతా డిస్కషన్ చేసుకుని మెల్లగా నబీల్ని అయితే పేరు చెప్పారు. నబీల్ పేరు చెప్పడం వల్ల నబీల్ని తీసేసేసరికి నైనిక కూడా చాలా బాధపడింది. అందరూ కూడా కావాలని ఇది స్ట్రాటజీ ఉపయోగించాడు నిఖిల్.
చాలా తప్పు ఇది. క్లాన్ టు క్లాన్ గొడవలు ఏంటి ఇది? ఆల్రెడీ మన వైల్డ్ కార్డులు ఆపడానికి మాత్రమే చేస్తున్నాం. దీనిని ఇప్పుడు క్లాన్ టు క్లాన్ గొడవలు అయినాయి అని అయితే అందరూ బాగా డిస్కషన్ పెట్టుకున్నారు, బాగా గొడవ చేస్తున్నారు. సీత నిఖిల్ అయితే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. మనము ఆడతాకు వచ్చింది వైల్డ్ కార్డులను ఆపడానికి, కానీ మనం క్లాన్ టు క్లాన్ పోట్లాడడం కోసం కాదు అని అయితే సీత అయితే గట్టిగా చెప్పింది. ఇక్కడ నిఖిల్ అటువంటి స్ట్రాటజీని ఎందుకు ఉపయోగించాడో నాకైతే అర్థం కావట్లేదు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇటువంటి పనులు చేయడం అయితే కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? పృథ్వీ, యష్మి, సోనియా, మణికంఠ విపరీతమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఎందుకంటే మణికంఠ తనంతట తానుగానే ఆ గేమ్లోంచి వచ్చేసాడు అని చెప్పాడు. ఎక్కడ? నిఖిల్తో హౌస్లో మాట్లాడుకున్నప్పుడు, బయట ఎక్కడ వాష్ ఏరియాలో ఎక్కడో మాట్లాడుకున్నారు. తర్వాత డిస్కషన్ పెట్టుకున్నప్పుడు యష్మిత్ అయితే పోట్లాడాడు. నన్ను ఎందుకు అన్ఫిట్ అంటున్నారో, నేను ఎందుకు ఇలా చెయ్యాలని అయితే గొడవ అడిగారు కదా. అక్కడ ఒక మాట ఎక్కడో మాట మాట్లాడావు, నువ్వు టూ షేడెడ్, నువ్వెందుకు ఇలా మాట్లాడావు అని అయితే వీళ్ళబ్బా తగులుకున్నారమ్మా ఇద్దరు, యష్మి, సోనియా. అసలు మణికంఠనైతే తిని పాడేశారు. అసలు వాళ్ళ గొడవలకి ఎవ్వరు కూడా తట్టుకోలేరు, అంత బాగా దెబ్బలాడారు. మణికంఠని నిలబెట్టి చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయితే చేశారు. అదైతే నాకు చిరాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? తర్వాత 4వ టాస్క్ పెట్టాడు, రంగురంగుల పజిల్ టాస్క్. రంగురంగుల పజిల్ టాస్క్లో ఆ పజిల్ టాస్క్ని 2 టీముల్లో చెరొకరు వచ్చి, ఇద్దరు వచ్చి చెయ్యాలి. కాంతారా టీం నుంచి నైనిక వచ్చింది, ప్రేరణ వచ్చింది. శక్తి టీం నుంచి పృథ్వీ, నిఖిల్ వచ్చారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా అది 10 మినిట్స్లో 5 మినిట్స్లోనే పెట్టాలి, కానీ ఇద్దరు కూడా దాన్ని సరిగా పెట్టలేకపోయారు. టైంలో ఎవరు పెట్టలేదు కాబట్టి అక్కడ గేమ్ అయితే ఓడిపోయారు. అక్కడ వైల్డ్ కార్డ్ అయితే ఆగిపోయింది. ఇక్కడతో బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఇక్కడతో మీ ఎంట్రీస్ అయితే మీ పర్ఫార్మెన్స్ అయిపోయింది, టాస్క్లన్నీ అయిపోయినాయి, ట్యూన్స్ ఇచ్చి డ్యాన్స్ వేయమన్నాడు. అవి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేయాలి. 5 రౌండ్స్ గెలవాలి. ఇందులో 5 రౌండ్స్లో ఏ క్లాన్ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళదే విన్ అని అయితే బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. దీనికి అందరూ విజిల్ రాగానే వెళ్ళారు, డ్యాన్స్ చేశారు, బాగా చిల్ అయ్యారు. చాలాసేపు 5 రౌండ్లో కూడా బాగా ఆడారు. ప్రేరణ లాస్ట్ రౌండ్లో ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ అయితే వచ్చారు. ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ అయినప్పుడు శక్తి టీం నుంచి 2 ఉన్నారు, కాంతారా టీం నుంచి ఒకరే ఉన్నారు. దానివలన ప్రేరణ వాళ్ళ టీం అయితే ఓడిపోయింది, శక్తి క్లాన్ అయితే గెలిచింది. అలా ఈ రోజుకైతే టాస్క్ అయితే అయిపోయినాయి. ఇక బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీ ప్లకార్డ్ని తీసి వైల్డ్ కార్డ్ ఒక ఎంట్రీ బోర్డు తీసేసి మీరు అక్కడైతే మీ క్లాన్ యొక్క పేరుని అయితే పెట్టండి అని చెప్పాడు బిగ్ బాస్. ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. రేపటి రోజు మరింత రసవత్తరంగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.